మీకు ఎందుకు ఓటేయాలని అడిగాను. అందువల్ల నాకు 12,000 ఓట్లే వచ్చాయి. మల్కాజ్గిరిలో లోక్సభ ఉప ఎన్నికలు పోటీ చేస్తే 12,000 ఓట్లు వచ్చాయి. నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా తక్కువ వచ్చాయి. అంటే నువ్వు ఎప్పుడైతే కాంటెస్ట్లో ఉండవో ఆ థర్డ్ ఫోర్త్ అనేది స్క్వీజ్ అయిపోతారు. అందువల్ల పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్లో బలముండి కూడా బలహీనుడయ్యాడు. సో బలముండి కూడా బలహీనుడు కావటానికి కారణం మన ఎన్నికల వ్యవస్థ, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల స్వభావం. దీన్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇలా అయితే మన పార్టీ ముందుకు పోదు, సో అని ఆయన వైసీపీని ఓడించటానికి ఎవరితోనైనా కలుస్తామని మళ్ళీ టీడీపీతో కలిశాడు. దాని రిజల్ట్ 21 సీట్లు, 100% స్ట్రైక్ రేటు, పవన్ కళ్యాణ్ భారీ విజయం మనం చూసాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఇలాగే ఉంటాయా? దీనికి ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది, ఇది అదర్ సైడ్ కూడా ఉంటుంది. అదర్ సైడ్ ఏంటి? నాకు జీవీ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయం టీడీపీ వర్సెస్ వైసీపీ ఉన్నంత కాలం మాకేముంటుంది స్పేస్. మీరు టీడీపీ మీద కోపం ఉంటే వైసీపీని గెలిపిస్తారు, వైసీపీ మీద కోపం ఉంటే టీడీపీని గెలిపిస్తారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు, 2019లో 23 సీట్లకు పరిమితం చేశారు, జగన్కు 151 సీట్లు ఇచ్చారు. 2024కి వచ్చారు, చంద్రబాబు నాయుడు 164 సీట్లు ఇచ్చారు, జగన్కు 11 సీట్లు ఇచ్చారు. ఇదేనా ఇక పని? మరి మేము ఎప్పుడు ఎదగాలి? అందువల్ల మేము థర్డ్ ఫోర్త్గా ఉంటామని బీజేపీ ఆలోచించింది. కానీ పవన్ కళ్యాణ్ ఏమో తన బలముండి కూడా బలహీనుడు కావుతున్నాడు కనుక వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. బీజేపీకి తప్పక పవన్ కళ్యాణ్ బాటలోకి వచ్చి టీడీపీతో కలిసింది. భవిష్యత్తులో 15 ఏళ్ల పాటు ఉంటారా రాజకీయాల్లో? అలాంటి గ్యారంటీలు వారంటీలు ఏముండవు. సో ఎప్పుడు ఏమవుతుంది అనేది రేపు నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిందనుకుందాం, ఇది మరి జగన్కే లాభం అయ్యే పరిస్థితి వస్తే ఏం చేయాలి? బీజేపీ పవన్ కళ్యాణ్లు వైసీపీతోనన్నా కలవాలి, కానీ వైసీపీతో కలవలేరు, వైసీపీ కలుపుకోదు. అప్పుడు థర్డ్ ఫోర్త్గా మళ్ళీ ఎమర్జ్ కావాల్సిందే. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి ఉంటుంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ఎవరు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు బలంగా అప్పుడున్న జనతా పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ రాష్ట్ర వ్యాపిత ప్రజెన్స్ ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతాం అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించే స్థితిలో లేదు. ఆ టైంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ప్రజలకు పిలిపించాడు, కాంగ్రెస్ దుష్ట పాలనకు చరమగీతం పాడుదాం అని. దానితో తెలుగుదేశం సూపర్ హిట్ అయింది. మీరు అదే చిరంజీవి 2009లో పార్టీ పెట్టాడు. అటు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు బలంగా ఉన్నారు. టీడీపీ కాంగ్రెస్ల మధ్య రాజకీయం పోలరైజ్ అయి ఉంది. చిరంజీవి తనకెందుకు ఓటు వేయాలో చెప్పుకోలేకపోయాడు. దాంతో 18% ఓటింగ్ కానీ పరిమితమయ్యాడు. ఎందుకంటే టీడీపీ నచ్చని, కాంగ్రెస్ నచ్చని ఓటింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఓటింగ్ మాత్రమే వచ్చింది తప్ప సర్క్యూట్ బ్రేక్ చేసి ఒక స్థాయికి పోలేకపోయాడు. ఎందుకు పోలేకపోయాడు అని తిరుపతి మీటింగ్లోని ట్రెండ్ మనకు కనబడ్డది. అటు రాజశేఖర రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదో చెప్పడం లేదు, ఇటు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయడం లేదో చెప్పడం లేదు. ఈ రెండు చెప్పకుండా చిరంజీవికి ఎందుకు ఓటేస్తారు? అందుకే ప్రజారాజ్యం ఫెయిల్ అయింది. సో అందువల్ల విజయ్ ఇప్పుడు అక్కడున్న పొలిటికల్ కాంటెక్స్ట్లో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో క్లియర్గా చెప్పాడు తన అభిమానులకు, మీరు నన్ను సీఎం అంటారు కానీ ఎమ్మెల్యేగానే గెలిపించలేదు, సీఎం ఎట్లయితాను, అందుకొరకు ఎక్కువ తక్కువ అంచనాలు వద్దు, వాస్తవికంగా ఉందామన్నారు. విజయ్ ఇంకా నమ్మకంలో ఉన్నాడు ఏంటంటే తానే ముఖ్యమంత్రి కాగలని. తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఏడీఎంకేతో కలవలేడు. డిఎంకే అధికారంలో ఉంది కనుక డిఎంకేకి వ్యతిరేకంగా పోటీ చేయాలి. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ కానీ ఒక మీడియా కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడే పెరుగుతుంది. మీరు ఇప్పుడు అధికార పార్టీతో కలిస్తే ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. మీరు చూడండి, ఇలాగే రాజకీయం ఉంటే జనసేన బలపడదు, ఇంపాసిబుల్ పడదు. ఇక్కడికన్నా ఒక అడుగుడు ముందుకేదు. ఎందుకేదు? నువ్వు అపోజిషన్ స్పేస్లో ఉన్నప్పుడే ఏదైనా పెరగటానికి స్కోప్ ఉంటుంది. రూలింగ్ పార్టీ స్పేస్లో ఉంటే ఏం పెరగదు అనుకుంటుంది. పోనీ పవన్ కళ్యాణ్ వల్ల, జనసేన వల్ల ఇంకో ఆంధ్రప్రదేశ్కి అద్భుతం జరిగింది అని మనం చెప్పుకునే పరిస్థితి ఉందా? అది కూడా లేదు. అందువల్ల జనసేనకు ఒక రకంగా నష్టం. మీరు రాబోయే కాలంలో రాజకీయం చూడండి, జనసేన తెలుగుదేశం రేపు బలహీన పడితే జనసేన కూడా బలహీన పడుతుంది. తెలుగుదేశం బలంగానే ఉంటే జనసేన కూడా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండకుండా పోతుంది. కొత్తల వల్ల అది కూడా జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీల అనుభవం చూసాం.
దీర్ఘకాలం తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నారు. అప్పుడు ఆ పొత్తులు ఉన్నప్పుడు గెలిచారు. పొత్తు లేకపోతే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తున్నప్పుడు గెలిచారు. పొత్తు లేకపోతే ఒక్క సీట్ లేకుండా పోయింది. అందువల్ల పొత్తులు షార్ట్ టర్మ్లో లాభపడతాయి, లాంగ్ టర్మ్లో దెబ్బతీస్తాయి. అందువల్ల ఏ షార్ట్ టర్మ్లో డెఫినెట్గా లాభపడతాయి. పవన్ కళ్యాణ్ అందుకు ఉదాహరణ. లాంగ్ టర్మ్లో నష్టపోతాయి. బీజేపీ అందుకు ఉదాహరణ. తెలంగాణలో బీజేపీ పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా దెబ్బతిన్నది. ఒక్కసారి విడిగా పోటీ చేయడం మొదలుపెట్టింది, పెరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు అందుకు ఉదాహరణ. దీర్ఘకాలం పొత్తుల్లో ఉన్నారు, దెబ్బతిన్నారు. అందువల్ల పొత్తులు పెట్టుకోవడం తప్పని కాదు. ఏ సందర్భంలో పొత్తు పెట్టుకోవాలి, ఏ సందర్భంలో విడిగా పోటీ చేయాలి అనే స్పష్టతగా రాజకీయ నాయకుడికి ఉంటే, రాజకీయ పార్టీకి ఉంటే గెలుస్తుంది. అందువల్ల 2019లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ నష్టపోయాడు. 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభపడ్డాడు. అందువల్ల కొన్ని సందర్భాల్లో పొత్తు లాభం అవుతుంది, కొన్ని సందర్భాల్లో నష్టం అవుతుంది. నార్మల్గా షార్ట్ టర్మ్లో లాభం